అతని యాటిట్యూడే అంత. ప్రామిసెస్ చేస్తారు కానీ దాన్ని నిలబెట్టుకోరు. కానీ మరీ ఇంత దారుణంగా ప్రజలు మోసం చేస్తారని చెప్పి ఇప్పుడే తెలిసింది నాకు. మోడీస్ పాపులారిటీ ఒకటి, రెండోది పవన్ కళ్యాణ్ పాపులారిటీ. కూటమి పాలన అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తుంది. ఏడాది సంబంధించి పాలన ఏ విధంగా ఉంది మరి మేము తెలుసుకుందాం చెప్తాం. మనతో పాటు విశాఖ సౌత్ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఉన్నారు. సరే, ఎలా ఉంది సార్ కూటమి అధికారులకు వచ్చి 1 year పాలన నడుస్తుంది? సో 1 yearలో ఎలా ఉంది అనుకుంటారు? మీ సంబంధించి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద చెప్పాలంటే నాకు గత అనుభవం కూడా ఉంది. నేను ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాను కదా, ప్రతిపక్ష నాయకులందరూ కూడా అదే మాట్లాడతారు, ఎగనిస్ట్ మాట్లాడతారని చెప్పి అనుకోవడం పక్కన పెడితే, లాస్ట్ టైం సెవరల్ గవర్నెన్స్ చేసిన అతను తీరు చూసాం అన్నమాట. Of course, he has failed his promises. Never he fulfilled his promises. Never in his life. అతని యాటిట్యూడే అంత. ప్రామిసెస్ చేస్తారు కానీ దాన్ని నిలబెట్టుకోరు. కానీ మరీ ఇంత దారుణంగా ప్రజలు మోసం చేస్తారని చెప్పి ఇప్పుడే తెలిసింది నాకైతే. గత టైం చేశారు. ఈవెన్ నేను కూడా ఫేస్ టు ఫేస్ దాన్ని తిట్టారు. మత్స్యకారుల పెన్షన్ 50 సంవత్సరాలకి ఇస్తామని అన్నారు కదా మీరు అన్నది నేను రేస్ చేస్తే అందరి ముందు కూడా నేనేమో అవమానపరిచారు. నా ముందే మత్స్యకారులు అవమానపరిచారు. ఎస్టీలో పెడతామని చెప్పారు. ఇవన్నీ ఈ ప్రామిసెస్ అన్ని గాలి కుదిలేశారు అన్నమాట. అసెంబ్లీలో సెవరల్ టైమ్స్ నేను మాట్లాడాను ఇన్ హిస్ ప్రెసెన్స్ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్, బట్ నెవర్ ఈ హస్ కెప్ట్ హిస్ ప్రామిస్ అన్నమాట. సో అంటే అతను ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయరు కానీ ప్రజలు నమ్మారు. ఎందుకు నమ్మారంటే ఈ హస్ క్యాపిటలైజ్ ఆన్ ది మోడీస్ పాపులారిటీ ఒకటి, రెండోది పవన్ కళ్యాణ్ పాపులారిటీ. ఈ రెండిట్ల మీద ఏదో మెజార్టీలు వచ్చాయన్నమాట. అట్లీస్ట్ ఇప్పుడైనా సరే ప్రామిసెస్ కీప్ చేసుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే ఈజ్ హ్యావింగ్ 2 added wings. వాళ్ళ యొక్క మేనిఫెస్టోస్ కూడా ఈరోజేమో ఈ చంద్రబాబు నాయుడు వల్ల ఏంటంటే బూడిదపాలు చేస్తూ ఉన్నారు అన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ అయితే మరి యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఫస్ట్ లీడర్గా పక్కన పెట్టండి, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ హౌ ఈజ్ ఏబుల్ టు డైజెస్ట్ ద సిస్టమ్ ఆఫ్ దిస్ లీడర్షిప్? ఈ గవర్నమెంట్ని ఎలాగ డైజెస్ట్ చేసుకోగలుగుతా ఉన్నాడు? యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నేను అడుగుతా ఉన్నాను అనమాట. MDU వెహికల్స్ని మీరేమో రద్దు చేస్తూ ఉండేటప్పుడు మీకు తెలీదా? ఒక్కొక్క ఎన్ని రేషన్ డిపోలు ఉన్నాయి మనకి? ఓకే, 9500 MDU వెహికల్స్ని మీరు ఇమీడియట్గా బిఫోర్ ద కాంట్రాక్ట్ స్టాప్ చేస్తున్నారంటే అవి ఎంత ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాయి? ఏ వెహికల్, ఏ ట్రాన్స్పోర్ట్ ఈజ్ అ సర్వీస్ వెహికల్ ఓన్లీ. ఒక ఆటో ఉందంటే ఒక సర్వీస్ వెహికల్ ఓన్లీ, ఒక ట్యాక్సీ ఏందంటే సర్వీస్ వెహికల్ ఓన్లీ. ఇంటి దగ్గర తీసుకుని వస్తా ఉంది. నువ్వు ఈరోజు 10 kilometers దూరంలోనేమో ఫేర్ షాప్స్ ఉన్నాయి, 5 kilometers దూరంలో ఫేర్ షాప్స్ ఉన్నాయి. డోంట్ యూ సీ దట్ విత్ యువర్ ఐస్? ఆర్ డోంట్ యూ హియర్ విత్ యువర్ ఇయర్స్? ఫీల్ అవరా? హార్ట్తో ఫీల్ అవరా? ఎందుకు మీరు అలాంటివన్నీ కూడా ఏమో ఈరోజు చంద్రబాబు నాయుడు మాట విని మీరేమో FDU వెహికల్స్ని, అదే MDU వెహికల్స్ని స్టాప్ చేశారు? జస్ట్ బికాస్ ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా గుడ్ విల్ వెళ్తుంది అన్నది మీరు ఒక కక్ష సాధింపమాట. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కొన్ని. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అతని కెరియర్లో ఒక 40 సంవత్సరాలు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లేదు. ఆరోగ్యశ్రీ తీసుకోండి, అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. ఫీజు రీయింబర్స్మెంట్ తీసుకోండి, అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. 2 రూపాయలు కిలో బియ్యం తీసుకోండి, అది స్వర్గీయ ఎన్టీ రామారావు గారిది. ఇవి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అన్నమాట. సో ఈ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అలాంటిది ఒకటైనా సరే మీరు చంద్రబాబు నాయుడు ఉందా అని చెప్పి అంటే లేదే. సో ఉండేది ఏమైనా ఉంది అని అంటే MDU ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినది కూడా ఉండకూడదు. సో చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఏంటంటే లాంగ్వేషింగ్ ప్రోగ్రామ్స్, అంటే ఫెయిల్యూర్ ప్రోగ్రామ్స్. ఏ ప్రోగ్రామ్ విచ్ ఆల్వేస్ బెనిఫిట్స్ రిచ్ పీపుల్ ఓన్లీ. పేదవాళ్ళని పేదవాళ్ళగానే అంచేస్తుంది అనమాట. ఈరోజు మీరేమో 6,000 కోట్ల రూపాయలు ల్యాండ్ని తీసుకొని వెళ్ళి అప్పనంగా మీరేమో ఏదైతే లూలు అండ్ ఊర్షుకి అబ్జెప్తాం అన్నారంటే, నేను అందుకే మనం చెప్పాను శ్వేతపత్రం రిలీజ్ చేయండి. హౌ మెనీ ల్యాండ్స్ యు ఆర్ డొనేటింగ్, హౌ మెనీ ల్యాండ్స్ యు ఆర్ అలోకేటింగ్ టు ది రిచ్ పీపుల్ వేర్ దే కెన్ అఫోర్డ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. వాళ్ళ టర్న్ ఓవర్స్ ఉన్నాయి, 1000 కోట్ల అధిపతులు, వాళ్ళకి ల్యాండ్ ఫ్రీగా ఇవ్వడం. ఈరోజు ఐ డోంట్ అండర్స్టాండ్ వరుణ్ బీచ్ వాళ్ళకి తాజ్ హోటల్, దానికి చంద్రబాబు నాయుడు మిస్సెస్ వచ్చి కొబ్బరికాయ కొట్టడం ఏంటి అంటే ఏంటి అక్కడ? అంటే యు ఆర్ ఏ పార్ట్నర్ ఇన్ దాట్. ఎక్కడ మీరు GST 10 years మీరేమో దానికి ఎక్స్క్యూజ్ చేశారు, సెవరల్ ట్యాక్సెస్ ఎక్స్క్యూజ్ ఇచ్చారు. ఏవైతే ఇలాంటి హాస్పిటాలిటీ సర్వీస్ ఓరియంటెడ్
ఉన్నాయో అవి దూర ప్రాంతాలకి, ఎందుకంటే సిటీని విస్తరించడం కోసం అని చెప్పేసి విఎంఆర్డిఏ లిమిట్స్లోని ఎక్కడైనా సరే తీసుకొని వెళ్ళి పెడితే ఆ దూర ప్రాంతాల్లోనేమో అక్కడ కూడా ఒక సిటీ పైకి వస్తుంది, రైజ్ అవుతుంది. కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మీరు ఇవ్వండి, 20 ఎకరాలు ఇవ్వండి. నడిబొట్టిన 13.5 ఎకరాల భూమి, ఎకరం భూమి అక్కడేమో సుమారు 500 కోట్ల రూపాయలు ఖరీదు చేసే సైట్ని మీరు అక్కడ ఇచ్చారు లూలుకి, వాళ్ళకి అంతేనే, అలాగే ఈ వరుణ్ బీచ్ వాళ్ళకి. సో ఇవన్నీ ప్రజలకి క్వశ్చన్ మార్క్ ఉన్నాయన్నమాట. సో ఒకటి ఏంటంటే 2 రకాలుగా చేయాలి రూలింగ్, అంటే అభివృద్ధి అలాగే సంక్షేమ పథకాలు. నీలో అభివృద్ధి ఇంతవరకు లేదు, జీరో. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ది ఆల్వేస్ థింక్ దట్ చంద్రబాబు నాయుడు అంటే అభివృద్ధి అని చెప్పేసి. ఈరోజు పోలవరం ప్రాజెక్ట్ ఏమో నీ ఇష్టం వచ్చినట్లాగేమో దాన్నేమో డైఫ్రమ్ దేనేమో మార్చేసావు. అండ్ ఏదైతే కాంక్రీట్ పిల్లర్స్ ఉన్నాయో 1.5 మీటర్స్ దగ్గర నుండి తీసుకొచ్చి నువ్వేమో 0.9 మీటర్స్కి కుదించావు. అంటే హౌ మచ్ యూ ఆర్ స్పాయిలింగ్ ద స్ట్రక్చర్ని పాడు చేస్తా ఉన్నావు. స్ట్రక్చర్ ఫర్ ఇయర్స్ టుగెదర్, ఎందుకంటే 150 ఇయర్స్ టుగెదర్ ఉండే ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చి నువ్వేమో 50 ఇయర్స్కి 60 ఇయర్స్లా కడితే మెయింటెనెన్స్ బేస్ డివిడెండ్స్ అంటారు. మనం అది మళ్ళీ దాన్ని ఒకటి పోతే ఇంకోటి కట్టుకోవడం కాదు, అది ఉంటుండగా ఇంకోటి కట్టుకుని 2 వస్తాయి, పిల్లలు పుడితే పేస్ డివిడెండ్స్. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నాయకత్వం ఆ రకంగా ఫోర్స్ చేసేస్తుంది. అందుకే ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ లీడర్ అంటారు. నువ్వు ఈ రోజుకే లీడర్షిప్ నువ్వు చేస్తా ఉన్నావు. విజనరీ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఏమో ప్రమోట్ చేస్తుంది స్టేట్ని ర్యాపిడ్గా. అది జగన్మోహన్ రెడ్డి గారు ఊహించారన్నమాట. జగన్ పాలన విధ్వంసం కాబట్టి ఎవరు పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు ఉద్దేశంతో ఇంత తక్కువ రేటుకి ఇవ్వడం కావచ్చు, లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు నోవాటలకు సంబంధించి ఏదైతే బీచ్ రోడ్లో ఆ జిఎస్టీ ప్రతిపాదన జరగడం, ఇట్లాంటివి అభివృద్ధి జరగాలంటే గతంలో జరిగిన పాలన బట్టి ఎవరు రావట్లేదు. ఇట్లాంటి ఆకర్షిస్తే పెట్టుబడులు పెట్టేందుకు, డెవలప్మెంట్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి అవకాశం ఇస్తుందని చెప్తా అంటారు కదా, మీరేం చెప్తారు? చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ ఏమని అంటారంటే మేమే ఐకాన్స్ అంటారు అన్నమాట. ఓకే, మరి మిమ్మల్ని చూసే రావాలి కదా. వై యు ఆర్ బ్లేమింగ్ ఆన్ ది జగన్మోహన్ రెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డి గారు మేము బ్లేమ్ చేయవలసిన నెసెసిటీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చేశారు. ఓకే, చేయవలసిన పెట్టుబడులన్నీ కూడా సుమారు 13.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకుని వచ్చారు, ఇంప్లిమెంట్ చేశారు. అవి జరుగుతూ ఉన్నాయి ఫాస్ట్గానే పనులన్నీ కూడా. సో ఈ రోజు మీరు చేస్తున్న ప్రోగ్రామ్స్ ఏంటి? మీరు కేవలం మీ కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం చూసుకుంటున్నారు అన్నమాట. ఉరుసు ఉందండి ఎక్కడండి? లోకేష్ ఏమో యుఎస్కి వెళ్ళక ముందు ఒక 1 మంత్ బిఫోర్ ఏమో ఆ కంపెనీ రిజిస్టర్ చేశారండి. హైదరాబాద్లోనేమో 2025 ఫిబ్రవరిలోనేమో రిజిస్టర్ చేశారండి. టర్న్ ఓవర్ తెలియదండి, దాని బడ్జెట్ ఏంటో తెలియదండి, దాని ఐటీ రిటర్న్స్ తెలియదండి, హౌ మచ్ ఎంప్లాయ్మెంట్ దే హావ్ డన్ అర్లియర్ అనేది తెలియదండి, వాట్ ఆల్ కంపెనీస్ దే హావ్ రన్ అనేది తెలియదండి. అలాంటి కంపెనీకి ఏమో మీరేమో కాపులపాడులో 60 ఎకరాల భూమి, హిల్స్ 3లోనేమో 3 ఎకరాల భూమి, మీరేమో 1 రూపీకేమో ఎకరం కట్టబెడతారా? అంటే దాంట్లో మీరు పార్ట్నర్స్ కాదా? వస్తాయి కదా. ఈ రోజు మీరేమో విధ్వంసం సృష్టిస్తా ఉన్నారు, రెడ్ బుక్ అంటున్నారు. అందుకే జగన్మోహన్ రెడ్డికి చెప్పారు, యూ కాల్ ఇట్ బై ఎనీ అదర్ నేమ్, ఇట్ స్మెల్స్ యాజ్ స్వీట్. నువ్వు రెడ్ బుక్ అను, ఏ బుక్ అను, కానీ అది ఒకరోజు మాత్రం దాన్ని మిమ్మల్ని మీ పేరు బిగిస్తుంది అని చెప్పేసి అన్నారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు. అంతే కదా, నువ్వు రెడ్ బుక్ అని చెప్పి పేరు పెట్టు, కానీ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టరు. సో ఈ రోజు నువ్వు ఎలాగైతే నువ్వేమో అరాచకం సృష్టిస్తున్నావో, వన్ డే ఇట్ హర్ట్స్ యూ, నిన్ను కూడా హర్ట్ చేస్తుంది అది. స్టాప్ ఇట్. లిబర్టీ అండ్ ఫ్రీడమ్ లివింగ్ ఈజ్ ద ఆర్టికల్ 21. బతకడం, లిబర్టీ అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన వరం, ఆ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్. దాని రెండింటిని కూడా నువ్వేమో ఈరోజు నీ గ్రిప్లో పెట్టుకున్నావు. ప్రజల లిబర్టీని నొక్కేస్తున్నావు, ప్రజల నోరెత్తితే కేసులు కడతా ఉన్నావు. ఎవరికైనా సరే ఏంటంటే ఈరోజు మా వైఎస్ఆర్సీపీ నాయకుడు కానీ కార్యకర్త కానీ మోకాల మీద చచ్చిపోవడం కన్నా, బతకడం కన్నా నిల్చొని చేస్తాం, ఎదురుండి చేస్తాం. అది మా బ్లడ్ అన్నమాట, వైఎస్ఆర్సీపీ బ్లడ్. చూసినాం కదా, ఏదైతే ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించింది కాబట్టి ప్రజలు వైసీపీ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకు పోవాలని చెప్పేసి కూడా మనతో పాటు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చెప్పడం జరిగింది. హ్యూమన్ పర్సన్ ప్రేమతో దుర్గాప్రసాద్, ఏబీసీ ఆన్ టీవీ, విశాఖ నుండి.